వందనాలు అయ్యగారు. ప్రైజ్ లాడండి. అందరికీ మరొకసారి వందనాలు. మరి దేవాది దేవుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు గాను ఆయనకి కోట్లాది స్థుతులు. మరి ముఖ్యంగా ప్రొసీడింగ్ చేస్తున్నటువంటి రెవరెండ్ మణిభూషణం గారికి వందనాలు. ఇప్పుడు వందనాలు అయ్యగారు. వాక్యం చదివి వినిపించిన అమూల్య గారికి వందనాలు. ప్రారంభన ప్రార్థన చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ దీవెనమ్మ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. స్తుతి గీతం పాడిన సిస్టర్ గారికి కూడా వందనాలండి. మరి కమిటీ పెద్దలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. చదవబడిన భాగము గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 8 వరకు అండి. ఈ గలతీలకు పౌలు గారు జైల్లో నుండి రాస్తారండి. గలతీలకు అసలు ఈయన రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక ఇదే అంటారు. రోమా, తెస్సలోనికీ వీటన్నిటికన్నాను ముందుగా రాసినటువంటి పత్రిక ఇదే. ఆయన మరి సువార్త యాత్రలు 3 చేశారు, మనందరికీ తెలుసు. ఆ సువార్త యాత్రలు చేస్తుండగా ఈయన్ని పట్టుకుని జైల్లో పెడితే మన అందరికీ తెలిసిన విషయమే. పౌలు శీలలతో కలిసి ఈయన పాటలు పాడుకుంటూ సంతోషిస్తూ ఉంటారు. ఎవరైనా జైల్లో పెడితే పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉంటారండి. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు, అయ్యా మీరు మాసిదోనియాకి, రోమాకి, తెస్సలోనికీకి వీళ్ళందరికీ వెళ్ళి సువార్త చెప్పాలి, వాళ్ళు అడుగుతున్నారు రమ్మంటున్నారు అని చెప్తే వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే వీళ్ళు నవ్వుకుంటారు. వీళ్ళేంటి పిచ్చోళ్ళు, మమ్మల్ని జైల్లో పెట్టి చంపేస్తారా? ప్రభు ఎప్పుడో సెలవు ఇచ్చాడు, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచేనని. అంత ఆనందం అండి ఆయన. పౌలు గారు మారిన తర్వాత ఎంత దేవుని సేవ చేస్తా అంటే ఆయన ఈ పత్రికకు మరి చైతన్యం తీసుకొచ్చి స్వేచ్ఛను ఇచ్చినటువంటిది, అద్దం పట్టినటువంటి పత్రికని వివరిస్తూ ఇందులో ఉన్నవి 6 చాప్టర్లు అండి. 6 చాప్టర్లోనే ఎంతగానో ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. పాపము అనే అంధకారం నుండి ఎలా విడుదల పొందాలి దాని గురించి ఎంతోగా వివరిస్తూ, కృప వలన విశ్వాసం వలనే మనకు ఉచితముగా దేవుని యొక్క భాగ్యం లభిస్తుందని చక్కగా వివరిస్తారు ఆయన. దాని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాము. ఈ గలతీ 3-4 అధ్యాయాల్లో సిద్ధాంతపరమైన విషయాల గురించి మాట్లాడతారు. 5-6 అధ్యాయాల్లో ఆచరణాత్మకమైన విషయాల గురించి వివరిస్తూ పౌలు గారు ఎంత చక్కగానో మన ముందుంచారు. మనము ఈ గలతీ పత్రిక క్రైస్తవులకు విశ్వాసులకి పదును పెడుతుందండి. మార్టిన్ లూథర్ గారు అంటారు కదా, ఇక మతోద్ధారణ అంటే మనకి ప్రొటెస్టెంట్స్గా తీసుకురావడానికి కృషి చేసినటువంటి ద గ్రేట్ లీడర్ మార్టిన్ లూథర్ గారు ఈ పత్రికని ఎంతో ప్రేమించి దీన్ని మూలం చేసుకుని, దీన్ని ప్రాధాన్యత చేసుకుని ఆయన సంఘ సంస్కరణ మొదలు పెడతారు. మన అందరికీ తెలిసిందే. 15th సెంచరీలో ఎంతగానో ప్రయాసపడి మరి రోమన్ క్యాథలిక్స్ నుంచి మనం ఈనాడు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ, స్వేచ్ఛగా దేవుని వాక్యం చదివి మరి మనం ఒకళ్ళనొకళ్ళు మన యొక్క ఆలోచనలు పంచుకోవటానికి ప్రొటెస్టెంట్స్గా మనం అందరూ నిలబడ్డామంటే ఆయన యొక్క గొప్ప మళ్ళీ ఆయన సాక్రిఫైస్, ఆయన గొప్ప ప్రాముఖ్యతలు ఎన్నో ఉన్నాయండి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ సమయం కాదు. కానీ ఒక్క మాట, ఆయన ఏమంటారు తెలుసా గలతీ పత్రికని? దిస్ ఈజ్ మై కేతీ అని పిలుస్తారు. కేతీ అంటే ఆయన భార్య ముద్దు పేరు. నాకు నా భార్య ఎంత అంటిపెట్టుకుని నా జీవితాంతం ఉందో, ఈ గలతీ పత్రిక కూడా నన్ను అంతగా అంటిపెట్టుకుని ఉంది, నాకు అంత ఇష్టమనని మై కేతీ అని పిలుస్తుంటారు. ఆయన ఈ సంఘ సంస్కరణ జరిగినప్పుడు, రిఫార్మేషన్ జరిగినప్పుడు గలతీలలో ఉన్నటువంటి చాలా విషయాలు. గలతీలు ఎవరండి? వీళ్ళు చంచల మనస్తత్వం గలవాళ్ళు. గలతీలు చంచల మనస్తత్వం కలిగి స్థిరమైన మనస్తత్వం లేదు వాళ్ళకి.
అటు పాత నిబంధన ధర్మశాస్త్రం ఫాలో అవుతారు, అన్యాచారాలు ఫాలో అవుతారు, ఇటు కృపకాలంలో యేసుక్రీస్తు వారిని కూడా ఫాలో అవుతారు. కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈయన వివరించి రాసినటువంటి గొప్ప పత్రిక అండి. చిన్న పత్రికే కానీ అంటారు కదా, అందరూ ఒక గ్రేట్ మ్యాన్ ఉంటారు, క్యాంపెల్ గారు అని అంటారు కదా. రోమా పత్రిక గలతీ పత్రిక యొక్క విస్తరణ అంటారు. ఏంటండి, రోమా పత్రిక గలతీ పత్రికకు వివరణ, ఎక్స్ప్లెనేషన్. గలతీ పత్రిక చిన్న పుస్తకం ఆఫ్ రోమా పుస్తకం అంటారు బుక్. గలతీ పత్రిక గురించి దాని యొక్క వివరాలు వివరిస్తూ ఆయన రాస్తారన్నమాట. క్యాంపెల్ గారు రోమా పత్రిక గలతీ పత్రిక యొక్క విస్తరణ. గలతీ పత్రిక చిన్న పుస్తకం రోమాకి చిన్న పుస్తకం అని గలతీ చాలా విస్తృతంగా విపులంగా వివరించి ఆనాటి గలతీలకే కాదండి, ఈనాటి మన మధ్యలో ఉన్నటువంటి అనేక విశ్వాసుల్లో అవిశ్వాసులకి కూడా ఇది ఎంతో అంతముగాను అర్థమయ్యేలాగా చెప్పినటువంటి పత్రిక. అలాంటి గొప్ప మాటలు పౌలు గారు ఇందులో ఉంచుతారు. మనకు కొన్ని విషయాలు చూస్తే మనకందరికీ తెలిసిందే. హెబ్రూ బైబిల్లో థోరాలో ఆయన రాస్తారు 4 మాటలు. అంటే ఆదికాండంలోనే ఉంటుందండి. ఆదికాండంలోనే 4 మాటలు. భరా, అసా, ఎత్సా, భనా అంటారు. భరా అంటే సృజించెను, మనలను దేవుడు సృజించెను. అసా, మనలను దేవుడు నిర్మించెను. ఎత్సా, మనలను దేవుడు చేసెను. భనా, మనలను కట్టెను. అక్కడ నుంచి ఈయన ఎంతగానో తీసుకుని ఈ యొక్క మనకి ముఖ్యమైన విషయాలు, నేను ఇందులోనూ ఇవన్నీ వివరించాలని కాదు కానీ ఇందులో ఉన్న కొన్ని మాటలు మనము ఒక గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఎక్కువగా మనం చూద్దాము. తర్వాత 5 ఎండింగు 6లో కూడా కొన్ని చూద్దాం. ముఖ్యమైనటువంటివి ఒక 5 పాయింట్లు డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ వన్, విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము. రెండవది, సన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు వారి గురించి 2వ చాప్టర్లో. తర్వాత 3వది, ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానాల గురించి. 4వది, ఫ్యామిలీ ఆఫ్ గాడ్, 4వ చాప్టర్లో. 5వది, స్పిరిట్ ఆఫ్ గాడ్, 5వ చాప్టర్ 6వ చాప్టర్ గలతీలో నుంచి మనం 5వ పాయింట్గాను మనం చూద్దాం. ఇవన్నీ వివరణగా చూస్తే సమయం సాలదు కానీ కొన్ని పాయింట్లు మాత్రమే మనం దేవుని వినికిడిలో కొన్ని డిస్కస్ చేసుకుందామండి. మంచిది. మనం ఇంకా ముందుకెళ్ళి ఈ పౌలు గారు ఎంతో ప్రయాసపడి వీళ్ళందరినీ మార్చాలని ఆయన రాస్తుంటారు. మనం ఈ విషయాలు మర్చిపోకూడదండి. గలతీ పత్రిక అంటే ఎంతో బాగా రోమపత్రిక వివరిస్తారు. మన బ్రదర్ శామ్యూల్ గారు రోమపత్రిక వివరిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే గలతీ పత్రిక నుంచి వచ్చిందంటారు పౌలు గారు. గలతీ పత్రిక యొక్క విస్తరణే రోమపత్రిక. ఫస్ట్ పాయింట్ ఏంటండి, విల్ ఆఫ్ గాడ్, మన తండ్రి అయిన దేవుని చిత్తం ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాను. అవునండి, ఈ దుష్టకార్యములు పాపముల నుంచి విడుదల కావాలంటే ఎవరండి? విమోచకుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపముల నిమిత్తం తాను అప్పగించుకున్నాడు. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. క్రీస్తు కృపను బట్టి మిమ్మలను పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోతారు. ఆయన బాధపడతారు. ఈ రోమీలు ఎలాంటి వాళ్ళు అంటే ఇటు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అన్నీ పట్టుకుంటారు. ప్రభువు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రానికి అంత ఇంపార్టెన్స్ లేదండి. ప్రభు కృపకాలంలో వచ్చారు అని చెప్పారు. అయినా సరే దాన్ని పట్టుకుని ఆచరణాత్మకమైనటువంటి
మంచి దినము, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా చూస్తూ వాళ్ళు చంచలమైన మనస్తత్వంతో ఉన్నప్పుడు ఈయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది కాదు నాయన ఇట్లా ఉండాలని మరి చెప్పుతూ రాసినటువంటి గొప్ప పత్రిక ఇది. ఆయన అంటారు కదా, మీరు ఇంకా ఏవైనా సువార్త వచ్చి ప్రకటించినా కానీ పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చి అయినా సరే మీకు ప్రకటించినా మీరు అది నమ్మవద్దు, అలాంటి నమ్మితే శాపగ్రస్తులు అవుతారంటారు ఆయన. వాళ్ళు ఏంటంటే ఆచరణాత్మకమైన లోకరిచిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ముందు దేవుని నమ్మినట్టుగానే ఉండి నమ్ముతూ కూడా అనేకమైనటువంటివి లోకంలో ఉన్నటువంటి ఆచరణాత్మకమైన చేస్తుంటే ఆయన బాధపడతారు, రాస్తారనమాట. ఎంతో బాధపడతారు, మీరు ఇట్లా అయిపోతున్నారు ఏంటని. అందుకని విల్ ఆఫ్ గాడ్ ఎలా ఉండాలంటే మనకి దాని ప్రకారం ఉండాలి. ఎట్లాగా? తండ్రి దేవుని చిత్త ప్రకారమే. మనకు చిత్త ప్రకారం అంటే మనకు ఒకటి గుర్తొస్తుంది, జరిగేది నీ చిత్తమేనని ఒక పాట ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. ఒక్క చరణం పాడదామని. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎంతో ఫేమస్ అయిన పాట ఇది. మనం ఎన్ని తలిసినా ఎన్ని చేసినా జరిగేది ఏంటండి? ఆయన చిత్తమే. ఇది తండ్రి చిత్తము. తండ్రి చిత్తాన్ని మనం వదలకుండా పట్టుకొని ఉంటే అన్నీ మనకి మంచిగా జరుగుతాయి. విల్ ఆఫ్ గాడ్, మన తండ్రి అయిన జీవన చిత్త ప్రకారంగా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి మనల్ని అందరినీ విమోచించి కొన్నటువంటి ఆయన రక్తం అండి. మనం హౌ కెన్ వి గో ఫర్ ద అదర్ సైడ్? పరలోకం నుంచి ఒక దేవదూత దిగొచ్చి ప్రకటించిన సరే మీరు వినొద్దు, శాపగ్రస్తులు అయిపోతారని హెచ్చరిస్తున్నారు. అలాగే మనం ఉండకూడదు. ఈ విల్ ఆఫ్ గాడ్ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, వి మస్ట్ బి గుడ్. ఏమండి, మనం మంచిగా ఉండాలి. మనము మంచిగా ఉంటే ఆయనకి ఎంతో ఆనందిస్తూ ఉంటారు. రెండోది, యు మస్ట్ బి కంఫర్టబుల్ టు ద గాడ్. యు మస్ట్ బి పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్గా ఉండాలి. విల్ ఆఫ్ గాడ్ ఎప్పుడు వస్తుందంటే వీటి మీద. అది ఎక్కడో మనకు రాసే ఉందండి, రోమా 12:2 రాసి ఉంటుంది. మీరు ఈ పరలోక మర్యాదను అనుసరించి ఉత్తమమును, వెరీ గుడ్గా ఉండాలి, అనుకూలమును, కంఫర్టబుల్గా ఉండాలి, సంపూర్ణమునై ఉన్న అంటే 100% పర్ఫెక్ట్గా ఉంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లుగా రూపాంతరం పొందుతామండి. ఆహా, ఎంత మంచి మాటలండి! ఎలా ఉండాలండి? మీరు ఈ లోకంలో మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి, మనం మారాలండి. ఈ 2026లో నూతన మగుటకు రూపాంతరం పొందాలని చెప్తున్నారు పౌలు గారు. ఇంకేమంటారు? తన్ను తాను ఎంచుకొని తగినది దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితో చెప్పుచున్నాను అని అందరికీ హెచ్చరిస్తున్నాడు. దేవుని కృప, విశ్వాసం బట్టి, అయ్యా మీరు దేవుని కృప నుంచి సైడ్కి వెళ్ళిపోవద్దు, విశ్వాసం నుంచి తొలగొద్దు. ఇంకా అట్లాగేంటి, దేవునికి శరీరంలో ఉన్న అనేకమైన అవయవాలు అన్నిటిలో ఒక్కొక్క దాన్ని ఎలాగ మనం ఉండును, మనకి శిరసై ఉన్నారు ప్రభు,
మనం ఆయన శరీరం. అలాగనే అనేకులు మనం క్రీస్తులో ఒకరి శరీరముగా ఉండి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా అవయములై ఉన్నాం గనక మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వేవరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. మనందరూ కృపావరాలు, ఒకళ్ళకి భాషలు వస్తాయి, ఒక్కొక్కళ్ళకి స్వస్థత వరాలు ఉంటాయి. కృపావరం కావాలంటే మన క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటేనే అవన్నీ సాధ్యమండి. వాళ్ళు ఏమంటున్నారు, క్రీస్తుని వదిలి సైడ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లోకం వరకు చూస్తున్నారు. వి షుడ్ నాట్ సీ ద వరల్డ్. మనం చెప్తారు కదా, లోకమాలిన్యం, లోకంలో ఉన్న వాటి అన్నీ కూడాను తెలుసు మనకు చెప్తారు. 1 జాన్ 2 అంటారు కదా, లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకడి, వాటిని ప్రేమించొద్దు అంటున్నారు ఆయన. లోకమంతాను పాపంతో నిండిపోయింది. లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రికి దూరం అయిపోతాడు, ప్రభువుకు దూరం అయిపోతాడు. లోకంలో ఉన్నదంతా ఏంటంటే మనకు అంత తెలుసు కదా, ఫేమస్ వర్డ్. శరీరాశ, నేత్రాశ, దీపపు డమ్మము అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే, పాప సంబంధమైన వదిలేసేయమంటున్నాడు. లోకం ఏంటి, దాని ఆశయం ఏంటండి, గతించిపోవటమే. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం, ఆయన చిత్తం అంటాం కదా, అందరం అంటారు కదా, అంతా ఆయన చిత్తమేనయ్యా. ఆయన చిత్తం వల్లనే మేము బిల్డింగ్ కట్టుకున్నాం, ఆయన చిత్తం వల్లనే BMW కారు కొనుక్కున్నాం. ప్రతిదానికి ఆయన చిత్తాన్ని పెట్టుకురాకూడదండి, ఆయన అంటి పెట్టుకుండాలి. మరి యాకోబు 4:4 అంటారు కదా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహమును దేవునితో వైరము. మీరు ఎరుగరా లోక స్నేహం అంట? ఆయన ఎంత కోపంగా అంటారు చూడండి, జాన్లోను వ్యభిచారులారా అంటారు. ఈ లోక స్నేహము వదిలేయండి. లోక స్నేహం దేనికండి? దేవునికి వైరం, విరుద్ధం. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అబ్బాబ్బా, చూడండి ఎంత మంచి మాట్లాడి. ఆయన వదిలేసి మనం లోకంలో తిరిగితే అది ఆయనకి శత్రువులు అయిపోతాం. ఆయన వైర్యం అంటున్నాడు, అది లోకపాలం. అందుకని అది చిత్తం కాదండి. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తాన్ని మనం పట్టుకొని ఉండాలి. ఇంకా ఏమంటారు, మీరు పరిశుద్ధులగుటే ఆయనకి, మన పరిశుద్ధులు అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటే దేవునికి చిత్తం. ఆయన చిత్తం ఏంటండి? పాపము, కోపము, లోపము, వీటన్నిటికి దూరంగా ఉండటమే. అతి హేయములైనవి రెండే ఉన్నాయి, విగ్రహారాధన, వ్యభిచారం. ఈ రెండు భయంకరమైనవి పాత నిబంధనలో. మరి ఆయన విసిగెత్తిపోయాడు. వీళ్ళు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఈ మాట విననొల్లని వారిగా తయారైపోయి విసిగిచ్చి జాగ్రత్తతో మోషే గారు కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తెస్తగినప్పుడు ఏం చేస్తారండి? ఎంత దుర్మార్గం! తాగి తందనాలాడుతూ దూడబొమ్మను చేసుకుని వ్యభిచారంలో మునిగిపోయి కొట్లాడిపోతూ ఉంటారు. మనలో ప్రతివాడుని దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాక్షలై ఉండకూడదండి. దేవుని ఎరిగితే కామపు చూపు కానీ కామం కానీ దూరంగా ఉంటుంది. పరిశుద్ధత యందు ఘనతను తన ఘటను ఎట్లు కాపాడుకోనవలెనో అని ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఏంటండి దేవుని చిత్తం అంటే? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటనను ఎట్లు కాపాడుకోవాలో మనం ప్రతిరోజు మన సాక్షి జీవితాన్ని పరిశుద్ధ రక్తంలో కడుక్కుంటూ, అర్థమనే వాక్యంలో చూసుకుంటూ, ఆయన వచ్చే వరకు కూడా మన సాక్షి జీవితాన్ని ప్రతిరోజు అనునిక్షము పరిశుద్ధంగా కాపాడుకున్నట్టే అది ఎరుగుటే దేవుని చిత్తం. ఇంకా చూస్తే ఎఫెసీ 2:8 ఏమంటారు? మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని చిత్తం అంటున్నారు. ఖచ్చితంగా తెగేసి చెప్తున్నారండి. కాదు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎస్, మీరు ఇది
మీ వలన కాదంటున్నాడు, కలిగింది కాదు, అది దేవుని చిత్తం, దేవుని వరం, దేవుని వలనే జరిగింది. అన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతున్నాయి అంటే కాదండి, ఆయన చిత్తం లేనిది అంటారు కదా, ఆయన చిత్తం లేనిది ఏమీ జరగదు. అది క్రియల వల్ల కలిగింది కాదు. ఎవడను అతిశయపడ వీలు లేదు, మనం అతిశయపడకూడదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, చూడండి, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని చేస్తుంటే మనకి అన్నీ కూడాను ఎంత చక్కగానో జరుగుతాయి. ఇంకా మనం చూస్తే ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. 1 కొరింథీయులు 1:8 ఉంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరును నిరపరాధులై ఉండునట్లుగా అంతము వరకును ఆయన మిమ్మలను స్థిరపరచును. అంతం వరకు, ఆయన వచ్చే వరకు కూడాను స్థిరమైన బలమైన పనిముట్టిగా, ఈ గలితీలాగా సంచలమైన మనస్తత్వం ఉండకూడదు మనకి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎవరండి? నమ్మదగినవాడు. క్రీస్తు అను తన కుమారుని సహవాసం, ఆయనకు సహవాసం ఉండాలండి. దిస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ ఎవరండి? దేవుడు, మన క్రీస్తు. నాకు ఒక మాట గుర్తొస్తుంది. మార్టిన్ లూథర్ గారు, ఆయన ఎప్పుడండి మనం కూడా చూసాం, November 10th ఆయన రిఫార్మేషన్ డే. ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. మనం ఈ రోజున 15th, 16th సెంచరీలో ప్రొటెస్టెంట్స్ రిఫార్మేషన్ చేయకపోతే మనం ఈ రోజున ప్రొటెస్టెంట్స్గా ఉండేవాళ్ళం కాదండి. రోమన్ క్యాథలిక్ నుంచి విడిపించిన గొప్ప దైవజనుడు, అలాంటి గొప్ప దైవజనుడు జర్మనీలో ఎంతో ఫైట్ చేశారు. అలాగే దేవుని చిత్తం గురించి దేవునికి ప్రయారిటీ ఇచ్చి ఆయన కోసం ప్రయాసపడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళి చూద్దామనండి. ఒకటి మనం ఇప్పుడు చూసాం కదా, విల్ ఆఫ్ గాడ్, రెండవది సన్ ఆఫ్ గాడ్, మూడవది ప్రామిసెస్ ఆఫ్ గాడ్, నాలుగవది ఫ్యామిలీ ఆఫ్ గాడ్, ఐదవది స్పిరిట్ ఆఫ్ గాడ్. త్వరగా నేను ముగిచేస్తానండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మాట్లాడుకోవడానికి సమయం చాలదు కాబట్టి నేను త్వరగానే ముగిచ్చేస్తాను. మనం ఇంకా ఇవన్నీ కూడా తండ్రి యొక్క చిత్తం అంటే ఇట్స్ గాడ్స్ ప్లాన్ అండి. ఆయన చిత్తము, ఆయన ప్లాన్ లేకపోతే ఏది జరగదు. ఆయన చిత్తానుసారంగానే ఇందాడు మనం అనుకున్నాం కదా, ఏంటండి మనం చూసాం ఇందాడు, భారా ఆయన సృష్టించాడు, ఆయన చిత్తం, ఆస యత్స భన, ఇవన్నీ కూడాను ఆయన చెప్పిన మాటలు. ఆయన చెప్పకపోతే మనకి ఇవేమి ఉండవండి. మనం ఆయనతో ఉండాలంటే పెట్టుకుండాలి. గలతీ 2:19 ఏముంటుందండి? మనము ఫెయిత్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్తో ఉన్నారంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చినవాడని అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా నువ్వు జీవిస్తున్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నేనేంటండి? నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను. మన సిలువ ఉంటుంది కదండి, 2 చెక్కలు ముక్కలు ఉంటాయి, ఒకటి అడ్డంగా నిలువుగా, ఒకటి నిలువు ఉన్నది నేను అంటాడు ఆయన, అడ్డంగా ఉన్నది కాను అంటాడు. నేను కాను, ఇక్కడ ఉన్నది నేను కాను, ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తే అంటారు. నేను కాను, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం ఉంచి జీవించేవాడు. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆయన నా గురించి చనిపోయినది ఆయన అవమానపరిస్తే
అది నిష్ప్రయోజనమే అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏమైందండి? దాన్ని తృణీకరించారు. ధర్మశాస్త్రం ఇక లేదని అంటారు. ఈయన వచ్చారు ఇక అన్నిటికీ సమస్తానికి సమాధానం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లుగా అంతం వరకు ఆయన మిమ్మలను స్థిరపరచువాడు. ఆయన స్థిరపరచువాడు, బలపరచువాడు, ఏదైనా చేయగలడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. ఆయన ఎంతో నమ్మదగినవాడు. పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోమంటున్నారు. దేవుని వాత్సల్యాన్ని బట్టి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇంకా అన్నీ కూడా మనం చూస్తా కాదు. దీనికి రోమపత్రికలు వెళ్తే దీనంతా కూడా రోమపత్రికల్లో చక్కగా ఇవన్నీ కూడా రిపీట్ చేస్తూ వివరిస్తారు. మనమిక పాపమునకు దాసులము కాకుండానట్లుగా పాప శరీరము నిరర్ధకమగునట్లుగా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలివేయబడి ఉన్నది ఎరుగుదమా? అవునండి. ఈ పాపాలు ఇవన్నీ కూడా దాస్యత్వం అంతా కూడా ఆయన సిలివేయినప్పుడే అంత తుడిచివేయబడింది. పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నారు. చూడండి, ఒకళ్ళు ఎవరైనా అప్పు తీసుకున్నారని కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆయన అప్పు తీర్చమని వెళ్తారా? ప్రామిసరీ నోట్ అంటే అది చించేసినట్టే, కొట్టేసినట్టే. అవన్నీ సిలువలు కొట్టివేయబడినవి. పాపాలు, దాస్యత్వం, బానిసత్వం అంతా కూడా ప్రాచీనమైనటువంటి స్వభావం, నూతన స్వభావంతో దగ్గరకు వస్తున్నాం. అప్పుడే అంటున్నాడు ఆయన, మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదాము. నమ్ముచున్నామా లేదా అని అడుగుతున్నారు ఆయన. పాప విషయమై ఒక మారే చనిపోయారు, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఈజ్ ఎలా నిన్న నేడు రేపు నిరంతరము ఆయన సజీవుడై ఉన్నాడు. అటువంటి సజీవిని వదిలేసి మీరు పాపంతో ఉంటున్నారా గలతీలారా అని బాధపడుతూ రాస్తారు. ఆనాడు గలతీలకు కాదండి, ఈనాడు మనలకు కూడా హెచ్చరిస్తున్నాడు. ఆయన అంటారు, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకును లోనైన మీ శరీరమును పాపమును ఎలనీకుడి వదిలిపెట్టేయండి, రండి నా దగ్గరికి, క్రీస్తును హత్తుకోండి. హౌ యు ఆర్ ఫర్గెట్టింగ్ జీసస్ క్రైస్ట్, ఈ పెయిడ్ ద పెనాల్టీ. అలాంటి ప్రభుని ఎలా మర్చిపోతున్నారు? ఇంకా సమయం లేదు కాబట్టి. మూడోది, ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అవునండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దేవుని వాగ్దానాలేనండి. దేవుని వాగ్దానం ఉండబట్టి దేవుని వాగ్దానం ప్రకారంగా జరుగుతున్నాయి. గలతీ 3:7 ఉంటుంది. కాబట్టి విశ్వాస బద్ధులమై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనడి. ఎట్లా అండి? అబ్రహాం గారు ఎక్కడ? అబ్రహాం కుమారులు అంటే మనందరం. దేవుడి విశ్వాసం మూలంగానే అన్ని జనులను నీతిమంతులుగా తీర్చిలని లేఖనమును ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడినట్లుగా ఆ అబ్రహామునకు సువార్త ముందుగా ఆయన చెప్తారు. సుమారు 25 సంవత్సరాలు వాగ్దానం ఇస్తూ ఎదురు చూస్తాడండి. గ్రేట్ మ్యాన్ అబ్రహాం గారు. అబ్రహాం గారు ఆయన ఇచ్చిన విశ్వాసబద్ధులై విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతాం. ఇంకొకటి మంచి మాట ఉంటుంది అక్కడ ఏంటంటే, ధర్మశాస్త్రం చేత ఎవడనో దేవుని ఎడల నీతిమంతుడిగా తీర్చబడడు. సంగతి స్పష్టంగా చెప్తున్నారు ఆయన. నీతిమంతుడి విశ్వాసం మూలంగానే జీవించను. ఏంటండి? నీతిమంతుడి విశ్వాసం మూలంగానే, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగునట్లుగా క్రీస్తు మన కోసము శాపమై మనలను శాపగ్రస్తుడైపోయి రాయబడింది. హౌ కెన్ యూ ఫర్గెట్ అండి? ఇంకోటి చూడండి, అబ్రహాము సంతానమునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను. ఆయన అనేకుల గూర్చి అన్నట్లుగా నీ సంతానములకు అంటే ఏంటండి? ఆయన ఆశీర్వాదకరమైన సంతానం ఎవరు? ఐజాక్ గారు. అక్కడ సంతానములకు అంటలేదు, సంతానము కింద అని చెప్పక ఇది ఎక్కడో లేదండి. మనకి చూస్తే
గలతీ 3 అధ్యాయంలోనే 10-13 వచనాల్లో ఉంటాయి. ఏమంటారండి? సహోదరం మాట్లాడుతున్నాను. అబ్రాహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడిన ఆయన అనేకుల గూర్చి అన్నట్టుగా నీ సంతానములకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టుగానే ఒక్కలే, ఆ ఒక్కరెవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కరి గురించి అన్నట్టు సంతానమునకు అంటారు ఆయన. సంతానములకు అనలేదు, సంతానమునకు అనెను. ఆ సంతానం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆనాటి నుంచి మనకి ఈనాటి వరకు ఉన్నారంటే అబ్రహాం నుంచి. మనం చూడండి, మొత్తం 1:1 ఉంటుంది వంశావళి. అబ్రహాం కుమారుడు, యాకోబు కుమారుడు, యేసుక్రీస్తు వారి వంశావళి. చూడండి, అవునా? అట్లాగే మరి దావీదుని దీవించినప్పుడు కూడా అంటారు, నీ యొక్క సింహాసనం తరతరములకు వర్ధిల్లు అంటారు. సింహాసనం అంటే అక్కడ సింహాసనం తరతరములు అంటే ఆయన తర్వాత ఎవరండి? 40 years తర్వాత ఆయన కుమారుడు వస్తాడు. ఆయన తర్వాత 40 years. ఆ సింహాసనం అట్లాగే ఉందా? ఆ సింహాసనం ఎవరో కదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. తరతరములకు అది మారిపోతూ వచ్చింది. కానీ ఇక్కడ సంతానములకు అనవద్దు, సంతానమునకు అని ఎట్లానే క్రీస్తు అన్నారో ఇట్లాగే సింహాసనాలు కాదు, సింహాసనముకు అంటే సింహాసనం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వాగ్దానం నిరర్ధకం కాదండి. ఆయన వాగ్దానం దేవుని చిత్తం జరగబడినట్లుగా ఆ నిబంధన కొట్టి ఎన్నో మాటలు ఉన్నాయండి, ఇంకెన్నో అనేకమైన మాటలు. అట్లాగా చూస్తూ వెళ్తే మనకి ఇక్కడ కూడా చూడండి, ఆ శారా అమ్మగారు ఆ ఒక దైవజనుడు అంటారు కదా, ఆనాడు సంతానం లేకపోతే విలువ లేదండి. ఓటర్ లిస్టులో కూడా ఉండేది, జనాభా లెక్కలు కూడా తీసేసేవాళ్ళు. ఆమె ఫర్ సోషల్ స్టేటస్, సాంఘిక విలువల కోసం ఫ్యామిలీ విలువని ఆమెని మంట కలిపిందంటారు. అయా, ఈ పని మనిషితో పో, ఆఖరితో నాకు సంతానం కలగజేయమని. దానివల్ల ఆ సంతానం వల్ల ఎంత పాపం వచ్చిందండి. ఈనాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, ఆ ఇస్మాయిల్ సంతానం వాళ్ళందరూ కూడాను. ఆమె అప్పుడు ఒక స్టేటస్ ఉండేది. ఆ సంతానం ఎంతమంది ఫస్ట్ వెళ్తున్నారు, ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు. ఏం చేస్తున్నారు? పిల్లలు లేకపోతే గొడ్రాళ్ళని సంఘంలో విలువ ఉండేది కాదు. ఫర్ ఫ్యామిలీ, సోషల్ స్టేటస్ కోసం, సంఘ విలువల కోసం, మరి కుటుంబ విలువలను, ఫ్యామిలీ విలువలను మంట కలిపిందంట. కానీ ఆమె జనములకు తల్లి అయింది. అఫ్కోర్స్ అది డిఫరెంట్ అనుకోండి. ఇందులో ఈయన కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఇంకా ఎన్ని చూస్తే రోమాపత్రిక 4:18 కూడా ఉంటుంది. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి వాగ్దానాలకి వాగ్దాన పుత్రుడు ఎవరండి? నాట్ ఇస్మాయిల్. ఆ బానిసకు పుట్టినవాడు అంటారు ఇక్కడే. బానిసకు పుట్టినవాడు ఇస్మాయిలు. వాగ్దానానికి తల్లి, తరతరంకు తల్లి పుట్టినవాడు ఇస్సాక్ గారు అంటారు. అట్లాగే చూస్తే మనము ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. పౌలు గారు ఎన్నో బాగా రాస్తారు. ఇంకా సమయం లేదు, కానీ మనం ఇంకా వివరిస్తూ వెళ్తే ఇప్పుడు మనం చూసాం కదా, ఒకటి విల్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ప్రామిసెస్ ఆఫ్ గాడ్, అన్నీ కూడాను ఈ యొక్క వాగ్దానాలే అండి. బైబిల్ మొత్తం వాగ్దానం. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరింది ఎక్కడండి? మన క్రొత్త నిబంధనలోను, ప్రకటన గ్రంథంలోను. ఆదికాండం నుంచి అనేకమైన వాగ్దానాలు. వాగ్దానం ఎత్తిబట్టే ప్రార్థన చేస్తారు పౌలు శీలలు గారు. అయా, మమ్మల్ని అక్కడ పంపిస్తాన్నారు కదా, తెస్సలోనికి, కొరింథీకి, వాగ్దానం ఎత్తుకుని మా పంపిస్తున్నారు. ఆల్ దే ఆర్ పుట్టింగ్ హియర్ అని పాటలు పాడి సంతోషంతో చేస్తుంటే మరి మనకు తెలుసు కదా అక్కడ. ఎందుకంటే ఆ జైలు అధికారికి బాప్తిసం ఇవ్వాలి, మారు మనసు కలగజేయాలని అక్కడ తీసుకెళ్ళాడు. అది జైల్లో పెట్టాలని కదా ప్రభు. ఎంతో ఆయన ప్లాన్, యాక్షన్ ప్లాన్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అండి. మనం ఆయన చూడాలి. కానీ ఆయన ఇంకా 2 తిమోతి 4:7 అంటారు, మంచి పోరాడితే నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదే. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారు మనందరికీ కూడా నీతి కిరీటం ఉన్నాను.
నాకే కాదు మీకు అందరికీ కూడా ఉందని నీతి కిరీటం అని చెప్తారు. ఆయన పరుగు తుదుముచ్చిన అన్న దానికి ఒక మాట గుర్తొస్తుంది. మనకి అందరికీ తెలిసినటువంటి మాట. ఎరిక్ హెన్రీ లెడెల్ అనే ఆయన జనవరి 16, 1902లో పుట్టారు. ఆయన చైనాలో. ఆయన గొప్ప సువార్థికుడు అండి, గొప్ప మరి మిషనరీగా వెళ్ళాడు. ఆయన యాక్చువల్గా ఈజ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ద ఒలింపిక్స్లో జరిగినప్పుడు ఆ దేశాన్ని గురించి ఆయన అప్పుడు వెళ్ళి నిలబడినప్పుడు స్కాట్లాండ్ ఎక్కడో ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన 100 మీటర్స్కి రిప్రజెంటేషన్కి వెళ్తాడు దేశం నుంచి. వెళ్ళినప్పుడు అక్కడ ఈయన సండే వచ్చింది ఆ రోజు. అందరూ రండి అంటే నో సండే హ్యావ్ టు గివ్ ద గాడ్, ఐ విల్ గో టు చర్చ్, ఐ విల్ నాట్ కమ్ టు ద ట్రాక్ అన్నాడు. హే యు ఆర్ మ్యాడ్ ఫెలో, నువ్వు పిచ్చెక్కిందా ఏంటి నీకు? ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ నీకు వస్తుందని ఎంత ఆశగా ఉంటే ఆ దేశ అధ్యక్షుడి దగ్గర నుండి పొలిటీషియన్, పేపర్ వాళ్ళు అందరూ ఆయన్ని ఎత్తిపోసారు. నో, డోంట్ కేర్. స్పిరిచువల్లీ ఐ విల్ రన్ ఫర్ జీసస్, ఫిజికల్లీ ఐ విల్ నాట్ రన్ ఫర్ ఎనీవన్. నేను వెళ్ళని తిరస్కరించేసి ఆ సండే రోజుని చర్చికి వెళ్ళాడండి. ఆయన అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. మరుసటి రోజున 400 మీటర్ల రేస్లో నిలబడతానంటే వాళ్ళందరూ అన్నారు, ఏంటి 100 మీటర్లకే పరిగెట్టలేని అన్నాడు 400 మీటర్లకు పరిగెడతామని హేళన చేశారు. అయినా సరే ఆయన స్టూడ్ ఫర్ గాడ్. అందుకని 400 మీటర్కి వెళ్ళినప్పుడు నేను వెళ్తానని వస్తాడు. వచ్చి కోచ్లు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు కోచ్ ఒక చిన్న చిట్టి పంపిస్తాడు ఆయన చేతిలోకి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. యు స్టూడ్ ఫర్ గాడ్, గాడ్ విల్ గివ్ ద న్యూ ఎనర్జీ. గోల్డ్ మెడల్ నీదే అన్నట్టుగాను ఆ చిట్టి రాసిచ్చింది తీసి చదువుకుని జేబులో పెట్టుకుని పరిగెట్టాడు. స్పిరిచువల్ పరుగులో ముందున్నాడు, భౌతిక పరుగులు కూడా ముందొచ్చి ఆయన 400 మీటర్ గోల్డ్ మెడల్ తెచ్చి ఒలింపిక్ ఆయన రికార్డ్ బ్రేక్ చేశాడు. ఆయనకు వచ్చిన గోల్డ్ మెడల్స్ అన్నీ కూడాను ఖర్చు పెట్టేసి ఆ ప్రపంచ యుద్ధంలో బాధపడుతున్న వాళ్ళందరికీ టెంట్లకి వెళ్ళి, అప్పుడు భయంకరమైన యుద్ధం వరల్డ్ వార్, వాళ్ళందరికీ సేవలు చేసి ఆయన జీవితాన్ని అర్పించుకున్నాడు. సో వాట్ ఐ మీన్ టు సే, వి షుడ్ రన్ ఫర్ జీసస్, వి షుడ్ స్టాండ్ ఫర్ స్పిరిచువల్లీ, నాట్ ఫిజికల్లీ. ఇఫ్ యు స్టాండ్ ఫర్ ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయన చెప్తున్నాను కదా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటున్నారు ఆయన, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటున్నారు. అలాంటి గొప్ప విషయాలు మనం ఇంకెన్నో ఉన్నాయండి. ఇంకా చూస్తే ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అండ్ నథింగ్ బట్ చర్చ్, సంఘం అండి. మన సంఘంలో ఉంటున్నామా? మనం అందరము దత్తపుత్రులము, ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము నాకు లోబడిన వాడాయను, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాము. అవునా? పరలోకం మన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం, మన తండ్రి అని మొరపెట్టి నాయన అని అడుగుతున్నామంటే ఆ ధన్యత ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఒకటి గమనించాలి, మీరు తండ్రి అని పిలుస్తున్నారు, మరి తండ్రి నా కుమారుడా అని పిలుస్తున్నాడా మిమ్మల్ని? కుమారుడాన్ని మిమ్మల్ని అంగీకరిస్తున్నాడా? కుమారుడాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడా? ఆయన హెచ్చరికలు ఫాలో అవుతున్నామా? ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మన సంఘంలో ఉన్నామా? సంఘం కట్టుబాట్లకు, నిబంధనలకి అనుకూలంగా ఉండాలి. దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేతే ఎరుగుబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూలపాఠాల మరలా తిరగనేలా, అంటే మూలపాఠాలు మన పౌలు గారు అంటారు కదా, మీరు చూస్తారు ఇంకానూ బాలశిక్ష, పెద్ద బాలశిక్షలో ఉన్నారా? ఏబిసిడీలు నేర్చుకున్నాం, ఇంకా ఏబిసిడీలు నేర్చుకుంటూ ఉంటారా? మనము పిహెచ్డీలు మరి డాక్టరేట్లు చేసిన వాళ్ళు మళ్ళీ ఏబిసిడీలు చదివితే ఎలా ఉంటుందండి? ఎంతకాలం అని బైబిల్ చదువుతూ ఉంటాం. చదివిని అర్థం చేసుకుని అవగాహనించుకుని ఇతరులకు మనం చెప్పేవాళ్ళగా తయారవ్వాలి. ఆయన హెచ్చరిస్తూనే ఉంటారు. మీ సంఘములో ఎలా ఉన్నారు? సంఘములో మీ బాధ్యత ఏముంది? ఎఫ్ఎస్సి 3:14 అంటారు కదా, హేతువు చేతని పరలోకమందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో
ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మోకాళ్ళలోని కన్నీటితో తండ్రి అని ప్రార్థన చేస్తే ఆయన వింటారండి. మనకు తెలుసు కదా, ద్రాక్ష తోటలో తీగను వేరు చేస్తే ఉంది, చనిపోతుంది. సంఘం నుంచి మనం ఏం చేస్తే ఉంది, చనిపోతాం. అట్లాగే మనకి మన ప్రొటెక్షన్ అంతాను, ఆ ప్రొటెక్షన్ నుంచి బయటకు వస్తే దేవుని నుండి వేరు చేస్తే అంతే, విల్ డై. మనం ఆయనతో ద్రాక్ష వలిని ఎలా అంటిపెట్టుకుందో మనం కూడా ప్రభుయేసును అంటిపెట్టుకుని ఉంటే మనకి జీవం. ఎలాంటి జీవం అండి? పరలోకపు జీవం. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇంకా మాట్లాడుకుంటే దిస్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఇంకా చూస్తే గలతీలకి 4:22 ఉంటారు కదా, మనం ఇందాక చూసాం కదా, దాసి వలన ఒకడు, స్వతంత్రరాలి వలన ఒకడు, 2 కుమారులు పుట్టారు అబ్రహాం గారికి. దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారమే, ఇది అలంకార భాషలో చెప్తున్నానండి. స్వతంత్రాలైనటువంటి శారాకు పుట్టినవాడు వాగ్దాన పుత్రుడు. అవునండి, వాగ్దానం ద్వారా కానీ ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం ఇచ్చిన 25 సంవత్సరాలు అవ్వండి, 35 సంవత్సరాలన్నీ మృతతుల్యమైపోయినటువంటి వారి నుంచి మరి వచ్చారు ఆయన. ఆ దాస్యత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎన్ని విషయాలండి, ఎన్నో విషయాలు. రోమా 8:14 ఉంటుంది. ఇంకా విల్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ఫ్యామిలీ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ అండి, ఆత్మ. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. మనందరం కూడా ఎవరమండి? దేవుని కుమారులు. ఎలా అనగా మరలా భయపడకూడదు. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిరి. దత్తపుత్రాత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దత్తపుత్రాత్మ మన యేసుక్రీస్తు వారి ద్వారాగానే వచ్చింది. అలాంటి ప్రభువుని మనం సాక్ష్యం ఇవ్వాలండి. మనం సాక్ష్యం ఇచ్చి ఆయన కోసం నిలబడాలి. ఆయన కోసం నిలబడితే మనం ఎంతోగానో ఆశీర్వదించబడతాం. స్పిరిట్ ఆఫ్ గాడ్ గలతీ 5:13 ఉంటుంది కదా. మనం అన్నవడం ఆయన వాక్యమును చదువుతూ మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము ఉన్న చోటు లిస్ట్ ఇచ్చారు ఆయన. జారత్వం దూరంగా ఉండండి, అపవిత్రతకు దూరంగా ఉండండి, కామత్వానికి దూరంగా ఉండండి, విగ్రహారాధన వదిలివేయండి, వ్యభిచారం ఎన్ని వదిలేయండి, ద్వేషాలు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలలతో కూడిన ఆటపాటలు మొదలైన అన్నీ కూడా వదిలిపెట్టేసి ఆయన తట్టు తిరగాలి. ఆత్మఫలం ఏమనగా అవి చెప్పారు కింద. ఆత్మఫలాలు కూడా ఇచ్చారు, ఫ్రూట్స్, స్పిరిచువల్ ఫ్రూట్స్. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఇవి అనుగ్రహించుకోవాలండి. ఒకప్పుడు ఆచారాలు పాటించే ఒకటి ఎగ్జాంపుల్. పురాతన కాలంలో ఒక పెళ్లి జరుగుతుంటే ఆ ఇంట్లో ఆయన అక్కడ ఉన్నటువంటి వంటలు చేసి, అప్పుడు ఏంటంటే పెళ్లి జరుగుతుంటే వంటల క్యాటరింగ్ లేదు, అక్కడే వంటలు చేస్తూ ఉంటారు. పిండి వంటలు 2-3 రోజుల నుంచి వంటలు చేస్తూ ఉంటారు. ఒక పిల్లి వచ్చేసి వంటలు చేస్తున్నప్పుడు తినుబండారాలు తినేస్తుందని ఒక బుట్ట కింద కప్పు పెట్టి చేశారంట. ఆయన కుమారుడు చూశాడు, పెళ్లి జరగాలంటే పిల్లి కావాలి, పిల్లిని ముడెట్టేసి ఆయన కుమారుడు కూడాను ఎక్కడి నుంచో 500 ఇచ్చి ఒక పిల్లిని కొనుక్కొచ్చి తీసుకొచ్చి బుట్ట కింద పెట్టేసి, అంటే పెళ్లి సక్రంగా ఆడాడేంటి అది స్వీట్లు తినేస్తుంది, గొడవ పెడుతుందని ఆయన పెడితే ఆయన కుమారుడు ఆచారం, మంచితనం, మంచి రోజా ఇవన్నీ చూస్తుంటాం. అలాగే అవన్నీ వదిలేయాలండి. అవన్నీ వదిలేసి మనము దేవుని తట్టు చూసి ఆయన అదే హెచ్చరిస్తున్నాడు. ఎందుకు అన్యాచారాలు ఫాలో ఇస్తాను గలతీలకి హెచ్చరిస్తూ ఆయన బాధపడుతూ రాస్తారు. దాని యొక్క కరెక్ట్ డీటెయిల్డ్ వివరణ మనకి రోమాపత్రిక చదివితే ఉంటుంది. అలాంటి గొప్ప విషయాలు ఇంకెన్నో గలతీ 5:23 కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమర దేశంలోను అంతటను భూదిగంతం వరకును సాక్షులై ఉంటారు.
చూడండి, ఒకసారి పరిశుద్ధాత్మ శిక్ష వస్తే పవర్ఫుల్గా వణికిపోతారు, ఊగిపోతారు, పాటలు పాడతారు, అనేకమైనటువంటి భాషలు. రియల్గానండి, అది పరిశుద్ధాత్మ శక్తి ఆవరిస్తే అంత గొప్పగా ప్రభు ఒకని ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును మరి ఒకని ఆత్మ మూలంగా అనుసరించి జ్ఞానవాక్యమును ఉండు, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం, మరి ఒకనికి ఆ ఒక ఆత్మ వలననే స్వస్థత వరాలు వస్తాయి. ఇవన్నీ కూడాను స్వస్థత వరాలు, ఆత్మ, ఇవన్నీ కూడాను 2 తిమోతి 1:7 కూడా ఉంటుంది. మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల అనే ఆత్మయే ఇచ్చాను, కానీ పిరికితనము ఆత్మని ఇవ్వలేదు. పిరికితనం ఉంటే ఏముండండి, ఏం చేయలేము. చూడండి, ఎరిక్ లిటిల్ గారు పిరికివాడ, దేశ అధ్యక్షుడు అప్పుడు ఫోన్ చేసి టెలిగ్రామ్లు ఇచ్చి, వాట్ యు ఆర్ డూయింగ్, నేను ఇంత ఖర్చుపడి పంపిస్తాను, నోట్ కేర్. పిరికివాడు కదా ఆయన. నేను దేవుడి గురించి ఆదివారం నేను పని చేయను, దేని పని చేస్తాను. ఎంత బాగా వాడుకున్నారండి. ఇప్పుడు కూడాను ఒక సజీవ సాక్షిగా ఆయన యొక్క గురించి చెప్తున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? సాక్రిఫైస్ ద గోల్డ్ మెడల్ ఫర్ 100 meters, బట్ గాడ్ హ్యాస్ గివెన్ 400 meters గోల్డ్ మెడల్. అదండి గలతి 6:8 కొంటే ఉంటుంది, తన శరీర చలన బట్టి విత్తువాడు శరీరం సంబంధించినయే కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవను మా పంటను కోస్తాడు. మీకు నిత్య జీవం కావాలా, సత్యమైన జీవం కావాలా, పరలోక జీవం కావాలా? యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంటారు చాలు. యేసుక్రీస్తుని పట్టుకుంటే అన్నీ కూడా. మనకి ఎన్ని ఎగ్జాంపుల్ లేవండి. ఇంకా మీరు మారలేదా? మనకి మత్తయి సువార్తలో ఎంత బాగా వివరిస్తారు. 9:16 9:16, 17 ఎంతగా వస్తుంది. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాస్క్ వేయకూడదు అంటారు. నేను పాత బట్టకి కొత్త బట్ట మాస్క్ వేస్తే ఏముంటుందండి? కొత్త బట్ట దాని పాత బట్టని పిగులుస్తూ వచ్చేస్తుంది. అలాగే పాత తిత్తులు కొత్త ద్రాక్షను పోస్తే తిత్తులు పాడైపోతాయి, తిత్తులు పగిలిపోతాయి, మొత్తం పాడైపోతుంది. అందుకని ఎన్నో ఉపమానాలు చెప్పారు ప్రభువారు. అందుకని నూతన సంవత్సరం ఎలా ఉంటున్నాం? నూతన సంవత్సరంలో నూతనంగా బ్రతుకుతున్నామా? ఇంకా పాతవి తీసుకొచ్చి కొత్త దానికి అతికేస్తున్నామా? అలా చేయకూడదు అని చెప్పి ప్రభు హెచ్చరిస్తున్నాను. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఈయన చెప్పినటువంటి ఈ 5 విషయాలను అనుసరిస్తూ మనలో మన ఆ 5 విషయాలు ఉంచుకుని సరిచేసుకుంటే, ప్రభువును ఆరాధిస్తూ ప్రభువుని ఎరిగితే ఒకటేనండి, చూసాం కదా, విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం నెరవేర్చువారుగా ఉంటూ కుమారుని ద్వారా జీవిస్తూ వాగ్దానమును నెత్తిపట్టి ఉండుట, ఆయన కుటుంబముగా బ్రతుకుట, మనకి ఆత్మ ద్వారా రూపాంతరం పొందుటయే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఏమంటున్నారు? దేవుని చిత్తము నెరవేరునట్లును కుమారుని ద్వారా జీవిస్తూ కుమారుని ద్వారా హత్తుకొని ఉంటూ వాగ్దానం నిలబెట్టుకుంటూ ఆయన కుటుంబం అనేటువంటి సంఘంలో బ్రతుకుతూ ఆత్మ ద్వారా రూపాంతరం పొందుటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్నటువంటి సహాయం. దట్ ఈస్ కాల్డ్ విల్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ప్రామిస్ ఆఫ్ గాడ్, ఫ్యామిలీ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ 5 మనం ఈ క్రొత్త సంవత్సరంలో అంటిపెట్టుకుని వాటి గురించి నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. పరలోకానికి మనకి మార్గం ఏర్పడుతుంది. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాటగా, ఈ కొన్ని మాటలు ప్రభు యొక్క వినికిడిలో మన అందరి హృదయంలో పనిచేయను గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. అందరికీ మరొకసారి వందనాలు.